మున్సిపల్ ఎన్నికల తర్వాత అధికార కాంగ్రెస్ మరింత బలోపేతమైనట్లుగా కనిపిస్తుండగా ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ పూర్తిగా డీలా పడ్డాయని అంటున్నారు. అయితే ఈ రెండు పార్టీలు భవిష్యత్తులో ఎదగాలంటే అనుసరించాల్సిన వ్యూహం పైన ఆసక్తికర చర్చలు జరుగుతుంది. బీఆర్ఎస్ పార్టీకి బద్ధ విరోధిగా చెప్పుకుంటున్నప్పటికీ బీజేపీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు ఎదగలేకపోతుంది. మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికలు, నిన్న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 3వ స్థానంలో నిలిచిపోయింది. అయితే బీజేపీ ఎదగాలన్నా, బీఆర్ఎస్ మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలన్నా ఆ రెండు పార్టీలు చేతులు కలపాలన్న విశ్లేషణ కొంతకాలంగా వినబడుతున్నాయి. ఈ విషయంలో బీఆర్ఎస్ అధిష్టానం సానుకూలంగా ఉన్నప్పటికీ బీజేపీ వైఖరే అంతుచిక్కడం లేదని అంటున్నారు. నిజానికి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ స్థానాన్ని ఆక్రమించాలని బీజేపీ చాలా కాలంగా ఆశపడుతుంది. బీఆర్ఎస్ ను గద్దెదించి ఆ స్థానంలో కమలం సర్కారు తీసుకురావాలని కాషాయ నేతలు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే ఈ రెండు పార్టీల మధ్యలోకి తీసుకొచ్చిన సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా అధికారంలోకి వచ్చేసింది. ఆ తర్వాత రెండు పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైచేయి సాధిస్తున్నారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి వాదన నెగ్గడానికి బీఆర్ఎస్, బీజేపీ ప్రజాక్షేత్రంలో బోల్తా కొట్టడానికి 2023 ఎన్నికల్లో ప్రయోగించిన ఒక వ్యూహమే అంటున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్యంగా స్నేహం ఉందని, ఆ రెండు పార్టీల్లో ఎవరికి ఓటు వేసినా ఒకటే అని అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసిన కాంగ్రెస్ పూర్తి స్థాయిలో విజయవంతం అయిందనే వాదన కూడా ఉంది. ఈ ప్రచారం వల్లే బీజేపీ పూర్తిగా కుదేలవగా బీఆర్ఎస్ అధికారం కోల్పోయి ఇప్పటికీ కోలుకోలేకుండా పోయిందనే టాక్. ఇక ఎన్నికల అనంతరం కూడా ఇదే ప్రచారాన్ని వ్యూహాత్మకంగా చేస్తున్నారని అంటున్నారు. దీనికి పావుగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవితను వాడుకుంటున్నట్లు చెబుతున్నారు. బీజేపీతో పొత్తు కోసం బీఆర్ఎస్ యంత్రాంగం ప్రయత్నిస్తుందని కవిత గతంలో చేసిన ప్రకటన ఆ రెండు పార్టీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిందని అంటున్నారు. తెలంగాణలో అధికార కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ రెండు పక్షాలు పోరాటం వల్ల ప్రభుత్వం ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ పార్టీ లబ్ధి పొందుతుందని విశ్లేషిస్తున్నారు. తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికలలో దాదాపు 40% ఓట్లు రాగా బీఆర్ఎస్ పార్టీకి సుమారు 29%, బీజేపీకి 16% ఓట్లు పోలయ్యాయి. వేర్వేరుగా చూస్తే రెండు పార్టీలు అధికార పార్టీకి దరిదాపుల్లో కూడా రాలేకపోయాయనే చెప్పాలి. కానీ రెండు పార్టీల ఓట్లు ఉమ్మడిగా లెక్కిస్తే కాంగ్రెస్ పార్టీ కన్నా 4% ఓట్లు అధికంగా వచ్చాయని అంటున్నారు. అదే సమయంలో స్వతంత్రులు, ఇతరులు కలిపి 9% ఓట్లు పోలయ్యాయి. ఇందులో అత్యధికంగా ప్రభుత్వ వ్యతిరేక ఓట్లుగానే లెక్కిస్తున్నారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్ వేర్వేరుగా ఉండటమే తనకు శ్రేయస్కరమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారని అంటున్నారు. ఆ రెండు పార్టీలు దగ్గరవ్వకుండా ఉండేలా రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రదర్శిస్తున్న రాజకీయ చాణక్యమే చర్చానీయాంశంగా అవుతుంది. బీజేపీ అగ్రనాయకత్వం కూడా బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడం సీఎం రేవంత్ రెడ్డి పాలిట వరంలా మారిందని అంటున్నారు. ఏపీలో టీడీపీ, జనసేనతో పొత్తుకు సిద్ధమైన బీజేపీ తెలంగాణలో మాత్రం ఎవరితోనూ పొత్తుకు సుముఖత చూపడం లేదు. ఈ కారణంగానే ఆ పార్టీ వెనక బెంచికి పరిమితం కావాల్సి వస్తుందని అంటున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణలో బలపడాలన్నా, ఫ్యూచర్లో అధికారంలోకి రావాలన్నా పొత్తుతో వెళితేనే బెటర్ అని భావిస్తున్నారట. ఏపీలో ఎలా అయితే పొత్తుతో వెళ్లడం వల్ల ప్లస్ అయిందో ఇక్కడ కూడా అదే ఫార్ములా ఫాలో అవ్వాలని భావిస్తున్నారట ఇరు పార్టీలు. కాకపోతే బీజేపీ అధినాయకత్వ నిర్ణయం ఎలా ఉండనుందో, పొత్తుకు సై అంటుందా లేదా అనేది చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.